సినిమా అభిమానులు, సినీ విశ్లేషకులు అందరూ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబో ఇది. అదే మహేష్ రాజమౌళి కాంబినేషన్. జక్కన్న మేకింగ్ మీద ఇప్పటికే అందరికీ ఓ రేంజ్లో అంచనాలు ఉన్నాయి. ఒక్కసారి జక్కన్న చేతికి ఏ హీరో అయినా చిక్కాడంటే ఇక హీరో రేంజ్ మారిపోవాల్సిందే. ముఖ్యంగా ఇది జక్కన్న మేకోవర్ అని ఆ హీరో లుక్స్ చూసి కాన్ఫిడెంట్గా చెప్పేయచ్చు. ఆ రేంజ్లో తీర్చిదిద్దాడు జక్కన్న. అది మహేష్లో ఇప్పటి నుంచే స్పష్టంగా కనిపిస్తోంది. సోషల్ మీడియాలో మహేష్ లుక్స్ ఏ రకంగా వైరల్ అవుతున్నాయో తెలియంది కాదు. ఇటీవల జక్కన్న షూట్ కోసం లొకేషన్ హంట్ను కూడా స్టార్ట్ చేశాడు. దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రాజమౌళి ఈ సినిమా కోసం తగినంత టైం తీసుకుంటున్నాడు. అటు మహేష్ కూడా ఎలాంటి కంగారు లేకుండా జక్కన్న పిలుపు కోసం ఎదురు చూస్తున్నాడు. ఈలోగా వర్క్ షాప్స్ కూడా జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తోంది. అది కూడా ఈ సినిమా కథ గురించి. ఈ సినిమా కథ అంతా కూడా వారణాసి నేపథ్యంలో మొదలవుతుందట. ఆ తర్వాత కథ సౌత్ ఆఫ్రికాకు షిఫ్ట్ అవుతుందట. వారణాసి షెడ్యూల్ మొత్తం ఒకటే సెట్లో కంప్లీట్ చేయాలని రాజమౌళి భావిస్తున్నట్లు సమాచారం. దానికోసం హైదరాబాద్ శివార్లలో ఓ భారీ సెట్ను ఏర్పాటు చేయనున్నారట. మొదట షూటింగ్ను ఇక్కడే స్టార్ట్ చేసి ఆ తర్వాత సౌత్ ఆఫ్రికాకు వెళ్ళనున్నారు టీం. అక్కడ ఎక్కువగా అటవీ నేపథ్యంలో సాగే సన్నివేశాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వనున్నారు. అందుకోసమే జక్కన్న దట్టమైన అడవి ప్రాంతాలున్న ప్రదేశాల్లో రెక్కీ నిర్వహించారు. ఏ సీన్స్ను ఎక్కడెక్కడ షూట్ చేయాలి అనే విషయంపై ఓ క్లారిటీకి వచ్చినట్లు సమాచారం. ఓవైపు కెన్యా ఫారెస్ట్లో విహారయాత్ర, మరోవైపు వారణాసి బ్యాక్డ్రాప్లో కథ ఉంటుందని టాక్. ఎక్కడా కూడా సింక్ కాలేదు. మరి ఈ రెండింటిని రాజమౌళి ఎలా లింక్ చేస్తాడు? అసలు స్టోరీ ఎలా ముందుకెళ్తుంది? ఇవి తెలియాలంటే కొన్నాళ్ళు వెయిట్ చేయక తప్పదు. ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసే అవకాశం ఉన్నట్లు టాక్. ఆల్రెడీ దీని మీద రకరకాల వార్తలు కూడా వచ్చాయి. రాజమౌళి మాత్రం ప్రాపర్గా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వడం లేదు, కానీ ఇచ్చి ఇవ్వనట్లు సోషల్ మీడియా పోస్ట్ ద్వారా హింట్స్ మాత్రం ఇచ్చేస్తున్నాడు. ఇక సినిమా షూట్ స్టార్ట్ చేసిన తర్వాత ఎలాంటి అప్డేట్స్ ఇస్తారో వేచి చూడాలి. మహేష్ బాబు హీరో, దర్శకుడు రాజమౌళి. కాస్టింగ్ గురించి ఇంతకు మించి ఏ అప్డేట్ లేదు. కానీ రీసెంట్గా మాత్రం ఈ సినిమాలో హీరోయిన్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఏకంగా ఇండోనేషియాకు చెందిన ఓ హీరోయిన్ను ఎంచుకునే ప్లాన్లో ఉన్నాడట జక్కన్న. ఆల్రెడీ ఆమెతో ఫోటోషూట్ను కూడా నిర్వహించాడట. కానీ ఇంకా ఫైనల్ చేయలేదని సమాచారం. ఇండోనేషియా హీరోయిన్ అంటే జక్కన్న ప్లానింగ్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక మిగతా కాస్టింగ్ సంగతి అయితే తెలియదు, కానీ ఖచ్చితంగా రాజమౌళి మాత్రం ఈసారి సిల్వర్ స్క్రీన్ మీద కొత్త ప్రపంచాన్ని సృష్టించబోతున్నాడని చెప్పి తీరాల్సిందే. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.